ఇప్పుడు చేదు నిజం నేను ఒకటి చెప్తా, చేదు నిజం. కర్మభూమి మనది. నిత్యానంద స్వామి లాంటి వాళ్ళని, డేరా బాబు లాంటి వాళ్ళని కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఇవాళ కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తిగా అఘోరాన్ని నమ్మట్లేదు అని చెప్పి మీరు అనకండి. ఎందుకంటే మెజారిటీ నమ్మకపోవచ్చేమో. నమ్మేవాళ్ళు ఇప్పటికి కూడా ఇప్పుడు ఉన్నారు. మీరు నమ్ముతున్నారన్నమాట అయితే. నేను నేను నమ్మటం నా నమ్మకం కాదు. నా నమ్మకం తీసి పక్కన పెట్టండి. నేననేది నిత్యానంద స్వామి, డేరా బాబా లాంటి వాళ్ళని కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. దానికి అందరికీ మీలాంటి వాళ్ళు పెంచి పోషించినటువంటి మూఢనమ్మకాలు. అంటే మీరంటే మీరు కాదు. సార్, నిత్యానంద స్వామి, డేరా బాబా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. డేరా బాబా వేషాలు ఎన్నిసార్లు వేశాడు, తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆశారాం బాబు చేసిన వేషాలు కూడా తెలిసి లోపలికి వెళ్ళాడు. టైం పడుతుంది కదా, ఈడు లోపలికి వెళ్ళడానికి కంగారు పడతారు ఎందుకు? అందుకే నేను చెప్పి ఈ అల్లకొల్లలో ఎందుకు మీరు కంప్లైంట్ చేస్తే అల్లకల్లోలో స్టాప్ అవ్వాలంటే ఫస్ట్ వాడి రిపీటెడ్ వీడియోలు స్టాప్ చేయండి. అల్లకల్లోలో స్టాప్ అవ్వాలంటే మాటి మాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మీడియాలు వాడి మూతి దగ్గర మైకు పెట్టడం ఆపేయండి. అప్పుడు జనాల్లో రియలైజేషన్ ఎప్పుడో వచ్చింది. మీరు ఒక్కసారి రిపీటెడ్ గా కాదు, సారీ, 2 ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్న ఛానల్స్ ని కామెంట్స్ చూడండి. ఛానల్ ని బూతులు తిడుతున్నారు. అంటే లిటరల్లీ ఎందుకు చేస్తున్నారు అని అంటే వ్యూవర్షిప్ కోసమా, లేదు ఆ ఛానల్ వాళ్ళకి ఈ వీడేమన్నా డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడా మీడియా వాళ్ళని? కాదు ఏ మీడియా అయినా బాధ్యత ఏంటంటే బోత్ సైడ్స్ వీలున్నంత వరకు ఎక్కువ సమాచారం పబ్లిక్ లో పంపించడం వరకే బాధ్యత మీడియాది. మీడియా ఎప్పుడు డిసైడ్ చేయలేదండి, వ్యవస్థలో డిసైడ్ చేయడానికి. నేను డిసైడ్ చేయమని చెప్తాను మీడియాని నేను డిసైడ్ చేయమని చెప్తాను. డిసైడ్ చేస్తున్నారు అని చెప్తున్నా. మీడియాని డిసైడ్ చేయమని చెప్తున్నా. మీడియా అంటే నాకు చాలా గౌరవం ఉంది. నిజంగా చెప్పాలంటే 4th పిల్లర్ అని మీరు అనుకుంటారు, మెయిన్ పిల్లర్ మీడియా అని నేనంట. అలా ఎంతమంది బిహేవ్ చేస్తున్నారు, ఎంతమంది ఎథిక్స్ తో ఉన్నారు, ఎంతమంది జెన్యూనిటీ న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు, మీరు గుండెల మీద చేయొచ్చు చెప్పండి. సరే, ఇప్పుడు దీనికి కంక్లూజన్ కావాలి నాకు మీ దగ్గర నుంచి. కంక్లూజన్ ఏమీ లేదు. వాడు వస్తే తన్ని పళ్ళోడగొట్టి తీసుకెళ్లి చక్కగా పోలీస్ స్టేషన్ లో అప్పగించేయటం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను మీ ఛానల్ ముఖంగా విష్ణువుకి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే అది ఈ పాపని కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ తన ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇలా చాలా మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవ్వకూడదండి. మనం మీరు అన్నారు ఇందాక ధర్మం 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 అని. మనలో ఊపిరి ఉన్నంత వరకు ధర్మాన్ని ఎవరు నాశనం చేయలేరు. కాకపోతే ఇలాంటి వెధవలు వచ్చి సొసైటీని నాశనం చేస్తున్నారు. దాని వల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయండి. ఒకటి, జరుగుతున్న అభివృద్ధి కూడా తగ్గిపోతుంది. రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కూడా తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనే బాధ తప్పితే నాకు మీడియా అంటే కోపము కాదు, మీ ఛానల్స్ అంటే కోపము కాదు. నాకు బాధను వ్యక్తపరిచానంతే. నాకు తెలుసు ఇప్పుడు మీరు ఎందుకు అంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ప్లస్ కొన్ని వెధవ అనేటువంటి పదాలను కూడా ఉపయోగించారు. జనరల్ గా మీరు ఎప్పుడు ఉపయోగించలా. ఎవరిని కూడా గారు అనేది సంబోధిస్తా. నాకు తెలుసు, మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో కనిపిస్తే పట్టుకొని కొట్టి అప్పచెప్పండి అనేది ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదండి. ఒకటి ఖచ్చితంగా సాధ్యం అవుతుందండి, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. చట్టాన్ని మన చేతిలో ఖచ్చితంగా తీసుకుంటారు. వాడిని ఒక ప్రదేశంలో కూడా కొట్టారు ఒకసారి. అది ఈసారి చాలా స్ట్రాంగ్ గా అవుతుంది. నేను ఈ దీని ముఖంగా నిజంగానే హోల్ హార్టెడ్ గా విష్ణుకి నేను చెప్పేది ఒక్కటేంటంటే, విష్ణు, నువ్వు ఒక్కసారి లాయర్ని సంప్రదించి కోర్టు నోటీసు ద్వారా మా అమ్మాయికి సంబంధించిన వీడియోలు ఏవి టెలికాస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆర్డర్ తెచ్చుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఎంతసేపు వాళ్ళ అమ్మాయి ఏంటంటే అసలు నిజంగానే చాలా బాధ వేస్తుంది కేసీఆర్ గారు. వర్షిని ఇంట్లో అఘోరి ఎప్పుడు వెళ్ళింది?
వర్షిని మిస్సింగ్, ఎక్కడ మిస్ అయింది? విష్ణు దొంగ, ఎవరు చెప్పారు? వాళ్ళు సరే. అక్కడికి వెళ్ళి కోట్లలో డీలింగు, మీరు ఎవరు మీరు చూశారు? మీరు చెప్పేయన్ని శ్రీవర్షినికి సంబంధించి కొంత స్వీయ నియంత్రణ పాటించాలి మీడియా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే అదే నా అంటారు. పర్సనల్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నా పర్సనల్ అప్పీల్ ఏంటంటే, ఈ ఇష్యూని ఫైనల్ చేయాలంటే ఖచ్చితంగా సనాతన ధర్మం లేదంటే మఠాధిపతులు, పీఠాధిపతులు లేకపోతే అఘాడాలో వీళ్ళు వస్తే తప్ప దీనికి పరిష్కారం రాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ దిశగా ఎందుకు రాలేదు? పీఠాధిపతులు వీళ్ళెవ్వరు వీడి గురించి మాట్లాడటానికి ఇష్టపడరు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు గాని నేను గాని కంగారు పడాల్సిన అవసరం లేదు. వీడు గనక రెండోసారి 2 తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడితే జరిగే సిచ్యువేషన్ ఏంటో మీ కళ్ళారా మీరే చూస్తారు. శపిస్తున్నారా? బెదిరియటం కాదు, నిజం చెప్తున్నా. శపిస్తున్నారా అంటున్నా. చెప్తున్నా. శపిస్తున్నారా అంటున్నా. చీచి, నేను చెప్పించట్లేదు. నిన్న నాకు దాదాపుగా ఈ 2 రోజుల్లో 170, 180 కాల్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఒక్కటే, డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది అని. ఈసారి ఇట్లాగే ఒక అతనైతే నాకు ఫోన్లో, ఈసారి రాణిని లా కొడుకుని చంపి పళ్ళోడు పడతాం అన్నారు. ఇలా నాకు 70 మంది ఫోన్ చేసి చెప్పారు. అంటే జనాలు ఎంత వెక్స్ అయిపోయి ఉండాలి. నిజంగా ధర్మాన్ని కాపాడేవాడినండి. మీరు అన్న నిజమే. సమాజం కూడా ఈ ఇష్యూ మీద నిజంగానే వాళ్ళు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇసుకు పుట్టిస్తున్నారు. ఇష్యూ అందుకే దీనికి శాశ్వత పుల్ స్టాప్ ఎలా పడుతుంది అనేది నాకు అర్థం కాక మీ దగ్గర నుంచి అది తీసుకున్న ప్రయత్నం. అదేనండి, నేను ఇందాక మీకు అదే చెప్పాను. ఎప్పుడు కూడా 24 గంటలు వీడి న్యూస్ ఒకటి, లేదా ఒంటి మీదకి దేవుడు వచ్చాడని ఒకడు, ఇంకోళ్ళు చూస్తే నేనే కల్కినని ఇంకొకడు, ఇలాంటి న్యూస్లు తప్పితే సమాజానికి ఉపయోగపడే ఒక్క న్యూస్ ఈ సంవత్సరంలో, అంటే గత 9 నెలలుగా ఏ వల్ల టెలికాస్ట్ అయ్యిందా? అవలా ఇక మీకు ఒకటి చెప్తాను నేను, ఇలాంటి టెలికాస్ట్ చేయకపోతే ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తున్నారు కదా సెకండ్ వర్షన్, సెకండ్ వర్షన్ లేకపోతే ఇంకా బలంగా వెళ్ళిపోయిన వాళ్ళే. అదే నాణానికి బొమ్మ పొరిసాకున్నట్టు మీతో వేగటం కూడా కష్టమే జర్నలిస్టులతో. ఇప్పుడు ఏది మాట్లాడినా అచ్చు గురించి మాట్లాడితే బొమ్మ దగ్గరికి వస్తారు, బొమ్మల గురించి మాట్లాడితే అచ్చు దగ్గరికి వస్తారు. అందుకనే మీతో మాట్లాడటం కూడా కష్టమే అంటుంది. బాలకృష్ణ గారు, ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే అఘోరాల మీద కేసులు పెట్టకూడదు అనేది ఏదో ఒకటి ఉందని చెప్పి ఈ శ్రీనివాసే చెప్తూ ఉంటాడు. ఏంటి అది నిజమేనా? సార్, ఇక్కడ చాలా మందికి తెలియదండి. నిజంగా మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు. నిజంగా అఖాడా నుంచి అఘోరా బయటకు వస్తే వాడికి సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ ఇస్తుందండి. ఆ లెటర్ అన్ని డిస్ట్రిక్ట్స్ కి ఫార్వర్డ్ చేస్తుంది. అది వీడి దగ్గర ఉందా అనేది ఒకటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, అఘోరాలు బయటకు వచ్చిన వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు చూసుకొని వెళ్ళిపోతారు తప్పితే, ఇలా రోడ్డెమ్మడపడి బూతులు తిడుతూ, తాగుతూ, మందు కొడుతూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, ఎవరో ఇంటికి వెళ్ళి 10 రోజులు ఉంటూ, ఏ అఘోరా నియమాల్లోనూ ఇది లేదండి. అఘోరా అంటే నా దృష్టిలో సాక్షాత్తు శివస్వరూపం. నిజంగా అఘోరాలని కూడా వీడు భ్రష్టు పట్టిస్తున్నాడు. పైగా వీడు చెప్పుకుంటాడు, నేను అఘోరాని, నాగసాధువుని అని. వీడు నాగసాధువు కాదు, అఘోరాను కాదు. వీళ్ళ గురువు గారు లైన్లోకి వచ్చి మాట్లాడినా నేను మాట్లాడటానికి సిద్ధమే.